హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బోనా. ఈరోజు వీడియో వచ్చేసి గోదావరి స్పెషల్ రెసిపీ బెల్లపు తాలికలు. ఇది అయితే కనుక గోదావరి జిల్లాల్లో తొలి ఏకాదశి కంపల్సరీగా చేసుకుంటారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో తొలి ఏకాదశికి విష్ణుమూర్తికి పేలాల పిండి ప్రసాదంగా పెడతారు. కానీ మా సైడ్ అయితే ఇది చేస్తారు. చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు ఒక గ్లాస్ పిండికి మెజర్మెంట్స్తో ఈజీగా చెప్తా. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ హీట్ అయ్యాక కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరిపిండి తీసుకుని స్లోగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని స్లోగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేస్తే గట్టిగా అవుతుంది మనకి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి క్యాప్ పెట్టండి. 15 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే క్యాప్ తీయండి, లేకపోతే ఆవిరికి ఇంకా జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మ్యాష్ చేయండి. నెక్స్ట్ వరిపిండిని తీసుకుని మనం చపాతీలు చేసుకుంటాం కదా, దాని మీద కొంచెం పిండి వేసుకుని చిన్న బాల్స్లా తీసుకుని వాటిని స్నేక్స్లా చేసుకోవాలి. స్నేక్స్ లాగా, బాల్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఎంత పెద్ద స్నేక్ని చేశానో. ఇలా మనం ఉక్కబెట్టుకున్న పిండిని కొన్ని స్నేక్స్ లాగా, కొన్ని బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే బాగా పల్చగా చేసుకోకూడదు, మళ్ళీ అవి సరిగ్గా ఉడకకుండా రబ్బల్ బాల్లా తయారవుతాయి. కొంచెం లావుగా చేసుకోవడం బెస్ట్. అలా అని మరీ లావుగా చేసుకుంటే అంత మంచిగా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 1.5 గ్లాస్ బెల్లం తీసుకుని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేయండి. తీగు పాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు మనం ఆ సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది. బెల్లంలో ఏవోటి ఉంటాయి కదా. ఇలా మరుగుతున్న సిరప్లో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని సిరప్లో యాడ్ చేసుకోవాలి. సిరప్ అంటే బెల్లం పాకం. ఇప్పుడు లో ఫ్లేమ్లో 15 మినిట్స్ మెల్లగా ఉడికించండి. అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ ఈ జ్యూసీలోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. చివరిగా యాలకులు, మిరియాలు పౌడర్ని యాడ్ చేయండి. ఇది రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఫైనల్గా మనం చూస్తే ఈ టైప్లో వస్తుంది. మనం ఉడికిందో లేదో చూసుకోవచ్చు, మెత్తగా ఉందని. ఇప్పుడు లాస్ట్గా బెల్లం సిరప్ మొత్తం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన ట్రెడిషనల్ టేస్టీ తొలి ఏకాదశి స్పెషల్ బెల్లపు తాలికలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.